రామా, మీ గ్రూప్లోనే లింక్ పెడతాను. మీ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ ఏంటమ్మా? మేనా? ఓకే ఓకే. ఎప్పుడు నిన్న? అవునా? రైట్ రైట్. గ్రూప్ 2ను యాక్చువల్లీ నాకు గ్రూప్ 2 పంపించాలి, గ్రూప్ 1 సెండ్ చేశారనమాట. టీవీ ఆన్లో ఉందా? ఒకసారి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ చేయండి అమ్మా. వాయిస్ క్లారిటీ ఉందా? ఆడియో వీడియో రెండు క్లారిటీ ఉంటే స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. సో what was our earlier discussion అంటే we are in the very basic introduction of Companies Act 2013. సో ప్రీవియస్ అండ్ అంతకుముందు క్లాస్లో ఏం మాట్లాడామంటే అసలు కంపెనీస్ యాక్ట్ 2013 అని ఎందుకంటారు, 2013కి ముందు కంపెనీస్ యాక్ట్ యొక్క ప్రామినెన్స్ ఏంటి, ఏ యాక్ట్ ద్వారా యూజ్ చేసేవారు, ఈ డిస్కస్ చేసాం. నిన్నటి క్లాస్లో కంపెనీస్ యాక్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ అనమాట. అంటే అసలు కంపెనీ అంటే ఏంటి, ఏ ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్ని కంపెనీ అంటారు, కంపెనీ అనేది ప్రాఫిటబుల్ మోటివ్తోనే స్టార్ట్ చేయాలా, చారిటబుల్ మోటివ్తో కూడా స్టార్ట్ చేయవచ్చా, ఇదంతా నేను మాట్లాడాను. ఏమన్నాం, ప్రాఫిటబుల్ మోటివ్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, చారిటబుల్ మోటివ్తో అయినా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఏ మోటివ్ అనేది మీరు ముందే చెప్పాలి. మీరు ప్రాఫిటబుల్ మోటివ్ అని స్టార్ట్ చేసి చారిటీకి వెళ్ళకూడదు, అలాగే చారిటబుల్ మోటివ్ అని స్టార్ట్ చేసి ప్రాఫిటబుల్ మోటివ్లోకి వెళ్ళకూడదు. ఏదైనా ఒకటే. అర్థమైందా? సో ఇది మనం నిన్న మాట్లాడాం. ఇది కంపెనీ అంటే 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. కాంపానిస్ అంటే దాని అర్థం హ్యావింగ్ మీల్స్ టుగెదర్ అని అనుకున్నాం. క్లోజ్ అనుకున్నాం. తర్వాత ఏంటి, కంపెనీస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం కంపెనీ అంటే ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారంగా కానీ ఆర్ ఎనీ అదర్ ప్రీవియస్ లా ప్రకారంగా కానీ రిజిస్టర్ అయిన ఏ కంపెనీనైనా ఈ యాక్ట్ ప్రకారం కంపెనీ అనే అంటారు. అంటే కొంతమంది డౌట్ వస్తుంది, మేము పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యాము, మళ్ళీ కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం మళ్ళీ రిజిస్టర్ అవ్వాలా? నో, అట్లాంటిది ఏం అవసరం లేదు. తర్వాత కంపెనీ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఆర్టిఫిషియల్ ఎంటిటీ అని అనుకున్నాం. కంపెనీ అనేది మనలాగే న్యాచురల్ పర్సన్ లా దృష్టిలో, కానీ మనం చేసే పనులు లీగల్గా అవన్నీ చేయగలదు, కానీ అది ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీ. అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఇప్పుడు మనకి లైఫ్ సర్టినిటీ ఉంటుంది, కొన్ని రోజులే బతుకుతారు. కానీ కంపెనీ అట్లా కాదమ్మా, ఆర్టిఫిషియల్ లీగల్ ఎంటిటీ కాబట్టి లీగల్గా ఎట్లయితే స్టార్ట్ అయిందో లీగల్గా వైండప్ అయ్యేదాకా అది అలాగే ఉంటుంది. వైండప్ అని నేను అనుకున్నాం. అందుకని ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేస్తాడు, ఆ వర్డ్ పేరే ఇండిపెండెంట్. ఇదిగోండి, కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఎంటిటీ వేర్ the identity of the members of the company is independent from the company itself. అంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ యొక్క ఎగ్జిస్టెన్స్తో కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్స్ రిలేట్ అయ్యి ఉండదు. షేర్ హోల్డర్స్ అందరూ ఉన్నా చచ్చిపోయినా ఎటైనా పోని, కానీ కంపెనీ మాత్రం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది సార్? లీగల్గా స్టార్ట్ అయింది కదా, లీగల్గా క్లోజ్ అయ్యేదాకా ఉంటుంది. లీగల్గా స్టార్ట్ అయ్యే స్టెప్ని ఇన్కార్పొరేషన్ అంటాం, లీగల్గా చచ్చిపోయే స్టెప్ని వైండింగ్ అప్ అంటాం. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎంసీక్యూస్లోనూ లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇట్లా వాటిలో అడుగుతున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇదంతా అయిపోయింది. స్ట్రక్చర్ అండ్ ఎయిమ్ ఇది చెప్పాలి ఇప్పుడు. సో స్ట్రక్చర్ అండ్ ఎయిమ్లో చూస్తే న్యూ లా, అదే కొత్త కంపెనీస్ యాక్ట్లో ఈజ్ బేస్డ్ ఆన్ ఈజ్ రూల్ బేస్డ్ లెజిస్లేషన్ విత్ 29 చాప్టర్స్ అండ్ 470 సెక్షన్స్ విత్ 7 షెడ్యూల్స్. సార్ ఇది ఇక్కడ ఎంత విడిగా రాయడంలో ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా అంటే ఎస్ ఉందమ్మా. ఎందుకంటే అగైన్ సేమ్ ఇది కూడా స్కానర్స్లో 2 టైమ్స్ అడిగాడు ఇది. సారీ స్కానర్స్ అంటున్నాను,
లాస్ట్ టైం పీటీపీలోను ఎంటీపీలోను చూశాను. ఇది 2 చోట్ల ఒకసారేమో చాప్టర్స్ అడిగాడు, ఒక్కోసారేమో షెడ్యూల్స్ అడిగాడు. కంపెనీస్ యాక్ట్ హ్యాస్ బీన్ సబ్డివైడెడ్ ఇంటూ డాష్ షెడ్యూల్స్ అని ఎంసీక్యూ అనమాట. 4, 5, 6, 7 ఇచ్చాడు. ఎన్ని షెడ్యూల్స్? 7 షెడ్యూల్స్ అనమాట. ఇంకా సెక్షన్ నెంబర్స్ అడగలేదు, అవి అడుగుతాడు. 470 సెక్షన్స్ అనమాట. టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 29 చాప్టర్స్ అనమాట. ఇది కొత్త కంపెనీస్ యాక్ట్ యొక్క స్ట్రక్చర్. అంటే ఎన్ని ప్యారలెన్స్లో విడగొట్టారు? చాప్టర్స్ 29 అమ్మా, సెక్షన్స్ 470, షెడ్యూల్స్ 7. ఓకే, ఎయిమ్ ఆఫ్ ద న్యూ లా ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సార్, కంపెనీస్ యాక్ట్ ఆల్రెడీ 1956లో ఉందని చెప్పారు. మరి ఆల్రెడీ 1956 యాక్ట్ ఉన్నప్పుడు కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చి కొత్తగా ఏమైనా చేస్తుందా? అసలు ఎందుకు ఆల్రెడీ ఉన్న పాత యాక్ట్ని తీసేసి మనం కొత్త యాక్ట్ని చదువుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడే ఎయిమ్ ఆఫ్ ద న్యూ లాలో చెప్తాడు. ఏమంటున్నాడు ఎయిమ్ ఆఫ్ ద న్యూ లాలో? కంపెనీస్ యాక్ట్ 2013 ఎయిమ్స్ టు ఇంప్రూవ్ కార్పొరేట్ గవర్నెన్స్. మొత్తం 3 ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయమ్మా. ఒకటేమో కార్పొరేట్ గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, రెండోది టు సింప్లిఫై ద రెగ్యులేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇందులో చాలా మీనింగ్ ఉంది. సింప్లిఫై ద రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా, ఈ రూల్స్ని చాలా సింప్లిఫై చేస్తూ, అలాగే మూడో ఎజెండా ఏంటి? టు స్ట్రెంగ్థెన్ మైనారిటీ ఇన్వెస్టర్స్. మొత్తం ఇక్కడ 3 ఎయిమ్స్ ఉన్నాయి. కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చి ఇప్పుడు మనం ఎలక్షన్స్లో చూస్తుంటాం కదమ్మా, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉంటుంది. ఏమని? వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని రూల్ చేయట్లేదు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఆ స్కామ్ చేశారు, ఈ స్కామ్ చేశారు, ఈసారి మీరు ఓటు వాళ్ళకేయొద్దు, ఎవరికేయండి? మాకేయండి. మేమేం చేస్తాం? వాళ్ళకన్నా బాగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మీకు వచ్చేలా చేస్తాం, మీకు ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం. ఆబ్వియస్లీ ఓటర్స్ మెజారిటీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది. ఏంటది? 1956 కంపెనీస్ యాక్ట్, ఓల్డ్ యాక్ట్ అంటాం. మరి ఇప్పుడు మనం చదువుకునేది ఏ యాక్ట్? 2013 కొత్త యాక్ట్. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ ఎందుకు వచ్చింది? 1956 ఆల్రెడీ ఉంది కదా, 2013 కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చి కొత్తగా ఏం పథకాలు ఇస్తుంది, ఏం స్కీమ్లు ఇస్తుంది అంటే 3 స్కీమ్లు ఇస్తుంది మెయిన్. ఫస్ట్ స్కీమ్ ఏంటమ్మా? అమ్మఒడి లాగా కార్పొరేట్ గవర్నెన్స్ అనమాట. అంటే ఏంటి? కార్పొరేట్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉంది. ఫస్ట్ థింగ్ కార్పొరేట్ గవర్నెన్స్. దీనిలో కూడా చాలా మీనింగ్ ఉంటుందమ్మా, బేసిక్సే కాబట్టి ఇప్పుడే నేను చెప్పను, ఫర్దర్గా మాట్లాడుకుందాం. కార్పొరేట్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడంలో ఒకటి దాని ఎయిమ్. రెండో ఎయిమ్ ఏంటి? సింప్లిఫై ద రెగ్యులేషన్స్. రెగ్యులేషన్స్ నిజంగా సింప్లిఫై అయినాయా అంటే 100% సింప్లిఫై అయినాయి. ఎందుకంటే మీకు తెలియదమ్మా, అంటే మీరు ఇంకా ప్రాక్టీస్లో లేరు కాబట్టి, ఆర్ఎల్స్ మీకు నాన్ కంప్యూటర్ ఎరా మీకు తెలియదు కాబట్టి మీరు అనుకుంటారు. కానీ ఒకప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ చుట్టూ ఎన్ని రోజులో తిరగాల్సి వచ్చేది. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉన్నప్పుడు మనం, అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, ఎవ్రీ చిన్న చిన్న విషయాలకు కూడా మన ఆర్ఓసి చుట్టూ తిరగడం. ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ కింద చేతులు పడతారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఎందుకని? అంతా ఈ ఫైలింగ్ వచ్చేసింది. కొత్త కంపెనీస్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్కి వెళ్ళి నువ్వు ఆర్ఓసితో ఏ పనులు చేయొచ్చో ఆ పనులన్నీ ఇక్కడ చేయొచ్చు. ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలంటే నెలల తరబడి ఓవర్ మంత్స్ నువ్వు ఆర్ఓసి చుట్టూ తిరిగి వాడికి లంచాలు ఇచ్చి అయినా సరే పనులు అవ్వక ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కోసం తిరిగి నువ్వు ఇప్పుడు మీ ఇంట్లో ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడే ఉండి కదలకుండా కొత్త కంపెనీ స్టార్ట్ చేయవచ్చు. అంటే రెగ్యులేషన్స్ ఎంత సింప్లిఫై అయినాయి. ఒకప్పుడు ఇదే కావాలంటే ఏం చేయాలి? మనం చాలా ఫిజికల్ స్ట్రెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఫిజికల్ స్ట్రెస్ ఏం అక్కర్లా, ఆన్లైన్ ఫైలింగ్. అమ్మ ఆన్లైన్లో లంచాలు అడుగుతారా? కంప్యూటర్ అడుగుద్దామని. ఇప్పుడు నీకు ఈ ఫైల్ అప్లోడ్ చేయాలంటే నాకు 500 ఫోన్పే చేయంటుందా? అట్లా ఏం లేదు. సో రెగ్యులేషన్స్ అన్నీ సింప్లిఫై అయిపోయినాయి. ఓకేనా? మీకు లైవ్లో చూపించాలంటే ఇప్పుడు ఒక ఎంసీఏ వెబ్సైట్కి వెళ్దాం. రైట్. సో MCA 21. ఇదిగోండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్వీసెస్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండమ్మా, మీరు ఇక్కడ లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మీకు ఇన్స్టాగ్రామ్ లాగా ఫేస్బుక్లో ఇక్కడ కూడా ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అబౌట్ ఎంసీఏ, అసలు ఎంసీఏ ఎందుకు ఉంది ఏమంటున్నాడు? ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్
కార్పొరేట్ అఫైర్స్. తర్వాత యాక్ట్స్ అండ్ రూల్స్ ఏంటి, నీ అప్లికేషన్ నువ్వేమైనా అప్లై చేస్తే ఈ లాగిన్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది, నువ్వెన్ని అప్లై చేసావు, అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఎంతవరకు వచ్చింది, 50% కంప్లీట్ అయిందా, 80% కంప్లీట్ అయిందా, ఏ స్టేజ్లో ఉంది, ఎందుకని ఇంకా అవ్వలేదు, అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే ఎంసీఏ సర్వీసెస్, ఇదిగోండి జాగ్రత్త చూడండి, ఫైండ్ సిన్ అంటే కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ అమ్మ. అంటే ఒక కంపెనీ యొక్క సిన్ మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు స్కామ్లు బాగా పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నుంచి నీకు ఏదో ఆఫర్ లెటర్ వస్తుందమ్మా, నువ్వు CMA ఇంటర్ కంప్లీట్ చేసావా, నీకు ఇట్లా మేము జాబ్ ఇస్తాం, 40,000 శాలరీ లేదా 50,000 శాలరీ ఇట్లా చెప్తారు. ప్రాసెసింగ్ ఫస్ట్ నీ దగ్గర డబ్బులు ఏమి అడగరు, ఒక 4-5 రోజులు ఇంకేముంది ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది నిన్ను ఆశపెడతారు. ఒక 5-6 రోజుల తర్వాత నీకు ఫేక్ ఆఫర్ లెటర్ పెట్టి మీకు ఇక్కడ హోటల్ బుక్ చేసాము, అలాగే మీరు విజయవాడ నుంచి ఢిల్లీకో హైదరాబాద్కో లేదు ఇంకో పెద్ద స్టేషన్ ఏదో పెద్ద ఊరు ఏదో చెప్తారు, అక్కడికి మీకు ఫ్లైట్ బుక్ చేసాం, ఫ్లైట్ ఖర్చులు హోటల్ అకామిడేషన్ ఇనీషియల్గా మీరే పెట్టుకోవాలి, కంపెనీకి రాగానే మేము ఇచ్చేస్తాం, ఖర్చులకు ఒక 30,000-40,000 మాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగాలి మీది ఏ కంపెనీ, వాడేదో తొగ్లక్ పేరు చెప్తాడు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఫైండ్ సిన్ అని కొడితే ఆ కంపెనీ వాడు అసలు ఏం చెప్పాడు, ఇదిగోండి ఎంసీఏ సర్వీసెస్లో ఇదిగోండి ఫైండ్ సిన్ అని కొడితే పేరు ప్రకారం రకరకాల క్రైటీరియాలో సెర్చ్ చేసేవచ్చు, అసలు నిజంగా ఆ కంపెనీ ఉందా లేదా పెద్ద ఫాల్తు కంపెనీయా చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, కంపెనీయా ఎల్ఎల్పీనా. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎల్ఎల్పీ అంటే మీకు తెలుసు కదమ్మా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, మీకు సిలబస్లో ఉంటుంది, ఇంకా మనం స్టార్ట్ చేయలేదు అది. సో బేస్డ్ ఆన్ వాట్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం సెర్చ్ చేయొచ్చు, లేదా బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ నేమ్ ఎల్ఎల్పీని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదో కంపెనీ పేరు చెప్తాడు కదమ్మా, ఆ కంపెనీ పేరు మొత్తం కూడా తెలియాల్సిన అవసరం లేదు, ఎండ్స్ విత్ లేదా కంపెనీ నేమ్ ఈజ్ ఆర్ కంపెనీ నేమ్ స్టార్ట్స్ విత్ ఆర్ కంపెనీ నేమ్ కంటైన్స్ ఎనీవేర్ ఏదైనా కొట్టవచ్చు. అలాగే సెర్చ్ బేస్డ్ ఆన్ ఇన్యాక్టివ్ సిన్, నీ దగ్గర నెంబర్ ఉంటే ఆ నెంబర్ ప్రకారం పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు పాన్ నెంబర్ ఉందమ్మా, నీకు పాన్ కార్డు ఉందమ్మా, కొన్నిసార్లు ఏంటంటే పాన్ నెంబర్ తెలుసు పేరు తెలియదు, కొన్నిసార్లు పేరు తెలుసు నెంబర్ తెలియదు. సో ఇట్లా కంపెనీ గురించి ఏ చిన్న డీటెయిల్ తెలిసినా సరే నువ్వు సెర్చ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇప్పుడు టాటా మోటార్స్ చూద్దాం అనుకోండి, టాటా మోటార్స్ చూసాం అనుకోండి, ఇదిగోండి సెర్చ్ అని కొట్టాం అనుకోండి, ఒక్క నిమిషం ఎంటర్ QR కోడ్ క్యాప్చా కోడ్ అడుగుతుంది కదా, SYSRTED ఎర్రర్సా, ఎందుకు ఎర్రర్స్, కంపెనీ బేస్డ్ ఆన్ కంటెంట్స్ ఎనీవే టాటా మోటార్స్, స్మాల్ లెటర్స్ అన్నీ TASRDED. ఇదిగోండి అమ్మా టాటా మోటార్స్ అని కొట్టా అమ్మా. ఇప్పుడు నేను నేమ్ టాటా మోటార్స్ అని ఇక్కడ ఏం తీసుకున్నా, కంటైన్స్ ఎనీవేర్, టాటా మోటార్స్ అనే పేరు ఎక్కడున్నా ఆ కంపెనీలన్నీ నాకు కావాలని చెప్పి సెర్చ్ కొట్టా. ఇప్పుడు చూడండి టాటా మోటార్స్ పేరు మీద మొత్తం 6 కంపెనీలు ఉన్నాయి, అందులో ఫస్ట్ అన్నీ యాక్టివ్లోనే ఉన్నాయి చూసారా, కంపెనీ స్టేటస్ ఏముంది, అన్నీ యాక్టివ్లో ఉన్నాయి. ఫస్ట్ టాటా మోటార్స్ ఫైనాన్స్ అనే కంపెనీ ఉంది, దాని యొక్క సిన్ నెంబర్ ఇది. సిన్ అంటే ఇందా చెప్పాయి కదమ్మా, కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ అనమాట, ఓకేనా. ఎల్ఎల్పి అనుకోండి, LLPIN ఉంటుంది, అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఓకేనా. నెక్స్ట్ రెండోది టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్స్ అని ఒకటి ఉంది, టాటా మోటార్స్ మెయిన్ ఇది, టాటా మోటార్స్ ఉంది, టాటా మోటార్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ అండ్ అడ్వైజరీ ఉంది, టాటా మోటార్స్ బాడీ సొల్యూషన్స్ అని ఉంది, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అని ఉంది. ఇప్పుడు కావాలంటే ఇది ప్రింట్ కూడా కొట్టుకోవచ్చు, నేను మొత్తం మనకి ప్రింట్అవుట్ వచ్చేస్తుంది, అర్థమైందా అమ్మా. ఇప్పుడు ఇలా నువ్వు ఏ కంపెనీ పేరు కావాలన్నా సెర్చ్ చేయవచ్చు. నీకైనా ఒక కంపెనీ తెలుసు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ L&T సెర్చ్ చేద్దామా, లార్సెన్ అని కొడదాం. లార్సెన్ అంటే లార్సెన్ అండ్ టోబ్రో అని ఓ పెద్ద కంపెనీ, మన హైదరాబాద్ తెలుసు కదమ్మా, హైదరాబాద్లో మెట్రో, హైదరాబాద్ వెళ్ళలేదా ఎప్పుడు, వెళ్ళలేదా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మ, త్వరలో వెళ్ళాలి. సో లార్సెన్ అని కొట్టామనుకోండి, అంటే ఇది కూడా ఒక పెద్ద కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ QR కోడ్ క్యాప్చా ఎంటర్ చేద్దాం. ఇక్కడ అన్ని దిక్కుమాలిన క్యాప్చాలు ఇస్తున్నాడు, UNHVED, సెర్చ్.
నెట్ ఎందుకో వీక్గా ఉన్నట్టు. నెట్ వీక్గా ఉన్నట్టుంది, ఇది రెస్పాండ్ అవట్లా. అవర్ అపాలజీస్, యువర్ రిక్వెస్ట్ కుడ్ నాట్ బి ప్రోసెస్, దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంటర్నల్ అప్లికేషన్ ఎర్రర్. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అవండి. ఇప్పుడు ఫైండ్ సిన్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చా. సెర్చ్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ నేమ్, కంటైన్స్ ఎనీవేర్, ఎగ్జిస్టింగ్ నేమ్ లార్సన్, క్యాప్చర్ కోడ్ వచ్చేసి CHAKE. ఇది ఆరే అనుకుందాం, ఇదేంటో అదో రకంగా ఉంది. కాదు, ఆర్ కాదు, ఏదో వేరే అయిపోయి అనుకుంటా. ఇప్పుడు వేరే క్యాప్చర్ ఎంటర్ చేద్దాం. FULAPR. ఇది తప్పే ఏంట్రా, MIXRAS. ఏంటమ్మా, FATTHSగా, FATTHS. అసలు పేరే మార్చేద్దాం, ఆగండి ఒక నిమిషం. హిందుస్థాన్ అని కొడదాం. హిందుస్థాన్ ఏం తీసుకుందాం, OUTSCD. లేదు, వీటిది ఇంటర్నల్ ప్రాబ్లం అనుకుంటా. నెట్ బాగానే ఉంది, క్యాప్చర్ తీసుకోవట్లేదు. క్యాప్చర్ అనే ప్రాబ్లం. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. నార్మల్గా అయితే మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ మొత్తం ఉంటుందమ్మా. ఏది కావాలన్నా కంపెనీకి సంబంధించి మాస్టర్ డేటా అంటారు, ఆ మాస్టర్ డేటా మొత్తం ఇక్కడ తీసుకోవచ్చు. ఐ మీన్ కమింగ్ క్లాసెస్లో నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఇది ఇంకా స్టార్టింగే కదా. ఇదిగోండి, కంపెనీస్ యాక్ట్ని చూసారా, యాక్ట్ మొత్తాన్ని ఇక్కడ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూ మోర్ ఉంది కదా, ఇది బేర్ యాక్ట్ అనమాట ఇదంతా. అలాగే కాంపిటీషన్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, LLP యాక్ట్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్. సో ఇట్లా చాలా ఉంటాయి. దాని తర్వాత ఇంకేముంటాడు, డేటా అండ్ రిపోర్ట్స్ కానీ, MCA సర్వీసెస్. ఏమేమి ఇస్తుంది MCA సర్వీసెస్? DSC అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటారు. డిజిటల్ సిగ్నేచర్ అంటే మీకు తెలుసా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ సిగ్నేచర్ కావాలి, నువ్వు ఒక కంపెనీలో చైర్మన్ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఇదే ఊరు, గుంటూరు. హిమాచల్ ప్రదేశ్లో మీ కంపెనీ ఉంది, అక్కడ డాక్యుమెంట్ మీద నువ్వు సైన్ చేయాలి. ఎట్లా చేస్తావు ఇప్పుడు? ఆబ్వియస్లీ నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి. లేదా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరైనా ఇక్కడికి రావాలి. ఒక గంటలో సిగ్నేచర్ అయిపోవాలి. ఇప్పుడు ఎలా చేస్తారు? నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అవ్వదు, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కూడా అవ్వదు, 1 అవర్లో. హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఏంటి మరి, ఎలా చేస్తావు? సింపుల్గా డిజిటల్ సిగ్నేచర్ అని ఉంటుందమ్మా. మన పెన్ డ్రైవ్ ఉంటుంది కదా, పెన్ డ్రైవ్ తెలుసు కదా, ఎగ్జాక్ట్లీ పెన్ డ్రైవ్ లాగే ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్తో మనం ఏం చేయొచ్చు తెలుసా, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్కి ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఆ డిజిటల్ సిగ్నేచర్ అది డిటెక్ట్ అవ్వగానే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం ఏ డాక్యుమెంట్ మీద అయినా సరే సైన్ చేయొచ్చు, డిజిటల్ సిగ్నేచర్. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళావా, పోనీ వాళ్ళు ఇక్కడికి వచ్చారా, 5 నిమిషాల్లో సిగ్నేచర్ అయిపోయింది. అంటే ఏ పర్సన్ ఎక్కడున్నా సిగ్నేచర్ అయిపోద్ది అనమాట, డిజిటల్ సిగ్నేచర్. అది నాకు కావాలి సార్ ఇప్పుడు ఎలా అంటే, ఇదిగో ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు, DSC సర్వీసెస్. కానీ ఎవరు పడితే వాళ్ళకి ఎవరు, ఏంటి నీ పర్పస్ ఏంటని అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడమ్మా, వాడు పెద్ద బేవర్స్, వాడికి ఏం పని లేదు, జాబ్ కూడా లేదు, వాడి డిజిటల్ సిగ్నేచర్ అవసరమా? ఎందుకు? వాడెక్కడ సైన్ పెట్టాలి? నీవు ఏ డాక్యుమెంట్ మీద సైన్ పెడతావు అడుగుతారనమాట. అలాగే డిన్ అని ఉంటుందమ్మా. డిన్ అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇప్పుడు నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండాలి అంటే నీకు డిన్ ఉండాలి. అదే మనకు ఆధార్ కార్డు ఉందా, ఎవరు మనం మనుషులం కదా, అలాగే మనుషులకి ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో కంపెనీలు ఎవరు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు కదా, అందులో ప్రతి డైరెక్టర్కి మ్యాండేటరీగా డిన్ ఉండాలి. డిన్ అంటే డైరెక్టర్
ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఇది, ఓకేనా. సో డిన్ లేకపోతే అసలు మీకు డైరెక్టర్గా అపాయింటే చేయరు. డిన్ ఒకసారి మన పాన్ కార్డ్ తీసుకున్నట్టే డిన్కి అప్లై చేసుకోవచ్చాము. ఇదిగోండి ఎంక్వైరీ డిన్ ఆర్ వెరిఫై డిన్ ఆర్ పాన్ డీటెయిల్స్ ఆఫ్ ఎ డైరెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నేను ఇట్లా సో కంపెనీలో డైరెక్టర్ అని చెప్పారనుకో, వెరిఫై చేసుకోవచ్చు వాడు నిజంగా ఫ్రాడా లేదా నిజంగా డైరెక్టరా. ఇదిగోండి వాడు డిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసాం అనుకోండి, డిన్ ఆర్ డిపిన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే వచ్చేస్తుంది. ఐ మీన్ ఎవరిది డిన్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయలేదు. ఓ పని చేద్దాం, ఆగండి. ఓ మంచి కంపెనీ పేరు చెప్పమ్మా. ఇన్ఫోసిస్, వెరీ గుడ్. ఇన్ఫోసిస్ డైరెక్టర్స్ డిన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇన్ఫోసిస్ మాస్టర్ డేటా వస్తుంది చూడండి. ఇన్ఫోసిస్లో ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు. ఇన్ఫోసిస్ ఇదిగోండి, ఇన్ఫోసిస్ ఇక్కడ ఏమన్నాడు, కంపెనీ డీటెయిల్స్లో కంపెనీ యొక్క సిన్ నెంబర్ ఇచ్చాడు. సిన్ నెంబర్ అంటే ఇందాక చెప్పా కదా, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్. వాడు స్టేటస్ యాక్టివ్గా ఉందా, ఏ ఆర్ఓసిలో రిజిస్టర్ అయ్యారు, రీజియన్ ఏ ఆర్ఓసి. ఇప్పుడు మీకు చాప్టర్స్ ఉన్నాయా, విజయవాడ చాప్టర్, నెల్లూరు చాప్టర్, అలాగే సౌత్ ఇండియాకు ఓ చాప్టర్ ఉంది, నార్త్ ఇండియా ఓ చాప్టర్ ఉంది సిఎంఏ ఆఫీస్కి. సేమ్ అట్లాగా ఆర్ఓసీలో కూడా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లా ఉంటాయన్నమాట. ఆర్ఓసీ బెంగళూరులో రిజిస్టర్ అయింది. ఇలా దీని గురించి చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ చూద్దాం, వాళ్ళ లిస్టింగ్ స్టేటస్ ఎవ్రీథింగ్ అన్నీ చూద్దాం. ఇదిగోండి సుందరం దామోదరన్, ఈయన ఒక డైరెక్టర్ అంట. ఎప్పుడు అపాయింట్ అయ్యాడు, 14 జూలై 2017. ఆయన డిన్ నెంబర్ ఎంత, 30016304. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 30016034 అని చెప్పి కొట్టి మనం సబ్మిట్ కొట్టామనుకోండి, ఎవడొచ్చా డైరెక్టర్ డిజిగ్నేట్ పార్ట్నర్ నెంబర్ డీపిన్ కింద తీసుకుందా, డీపిన్ కాదు మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, వెబ్సైట్ డిన్ 00016304 మనం ఎంటర్ చేసిన అదేనా, 00016304 కదా, 16034 వేసాం. కానీ ఈ నెంబర్ ఆల్రెడీ ఎవరికో ఉంది, ఆడి పేరు వచ్చేసింది. ఒకసారి మళ్ళీ ఎంటర్ చేద్దాం, రీసెట్. ట్రిపుల్ జీరో, ఒక్క నిమిషం. ఎంసీఏ సర్వీసెస్, లోడ్ అవ్వట్లేదు ఇది, మళ్ళీ ఇక్కడే ఉంది. సరే ఒక పని చేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం. ఎంసీఏ వెబ్సైట్కి వెళ్దాం. ఎంసీఏ 21 మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎంసీఏ సర్వీసెస్లో కంపెనీ నేమ్, ఫైండ్స్ ఇన్ కార్పొరేషన్, గెట్ వెరిఫైడ్, పే లేటర్, అప్లికేషన్, డేటా రిపోర్ట్స్, ఈ కన్సల్టేషన్. ఏది మిస్ అయింది, చెక్ ఎల్ఎల్పి నేమ్, ఎంక్వైరీ డిన్ స్టేటస్, వెరిఫై డీటెయిల్స్ ఆఫ్ డైరెక్టర్. ఇది ఏంటమ్మా నెంబరు, 00016304, 00016304. సబ్మిట్ కొట్టామనుకోండి, ఎవరు వచ్చింది, సుందరం దామోదరన్ నాయర్, ఈయన డైరెక్టర్ అనమాట. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ డిన్ నెంబర్ మనకు ఉంటే అంటే ఆయన నిజమో కాదో మనం సార్ చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానమ్మా, నా పేరు సాయి కుమార్. నేనేం చెప్తానంటే నెట్లో ఎవడో ఒక డిన్ నెంబర్ పెట్టేసి కింద నా పేరు కింద ఆ నెంబర్ పెట్టేసుకున్నాను అనుకో, ఇప్పుడు మీరు మోసపోవాల్సిన అవసరం లేదు. నేను నిజంగానే అసలు ఆ డిన్ నాదా కాదా సింపుల్గా మనకి ఎంత టైం పట్టింది చెక్ చేయడానికి, 2 minutes వెళ్తాం ఎంసీఏ వెబ్సైట్కి చెక్ చేసుకుంటాం. దీన్నే సింప్లిఫికేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్ అంటారు. అంటే మనకుండే ఒక వెరిఫికేషన్ ఎంత ఈజీగా చేస్తున్నాం, క్విక్గా 1 to 2 minutesలో ఎవ్రీథింగ్ సింప్లిఫై చేయడానికి అనమాట. ఆ ప్రాసెస్ అంతా ఇది ఒక్కటే కాదమ్మా. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడు సింపుల్, కంపెనీ వైండప్ చేయాలన్నా సింపుల్, కంపెనీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ అపాయింట్ అయ్యాడమ్మా కొత్తగా మన దాంట్లో. పాత రోజుల్లో ఏం చేయాలి, ఈ డైరెక్టర్ అపాయింట్మెంట్ స్టేటస్ అంతా తీసుకుపోయి ఆర్ఓసీకి చెప్పి ఓ స్వీట్ బాక్స్ ఇచ్చి, ఏమండి పలానా ఈయన అసలు మామూలుడు కాదండి, చాలా తెలివైనడు, ఈయన మేము డైరెక్టర్గా తీసుకున్నాం, మా కంపెనీ ఈ రోజు నుంచి డైరెక్టర్ అండి, 1 yearకో 2 yearsకో అపాయింట్ చేసినట్లా అని చెప్పి ఈ చేంజ్ వచ్చిన చేంజ్ని ఎవరికి చెప్పాలి, ఆర్ఓసీకి చెప్పాలి. ఇప్పుడు ఏమక్కర్లా, 5 నిమిషాల్లో మనకి డీటెయిల్ మన చేంజ్ ఇన్ డైరెక్టర్స్ అని ఒక ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేసేసి ఆ ఫామ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
ఎవరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ఓసికి ఇక్కడ మనం ఆ ఫామ్ ఒక్కటి సబ్మిట్ చేస్తే మనం రూల్ మొత్తాన్ని సాటిస్ఫై చేసేసినట్టే, వితిన్ 5 minutes అయిపోతుంది. అదే ఫిజికల్గా వెళ్ళి కలవాలంటే రాను పోను జర్నీ, అక్కడ ఆయనతో బాతా కానీ లంచాలు స్వీట్ బాక్సులు, దాంట్లో ఎన్ని టైం వేస్ట్ అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఒక కంపెనీకి సంబంధించి ఎలాంటి డేటానైనా, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఏ రీజన్లో ఉంది, అందులో డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ డిన్ నెంబర్లు ఏంటి, నిజంగా వాళ్ళు డైరెక్టర్లా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎంసీఏ వెబ్సైట్ ఒక్కటి యూస్ చేసుకుని సాల్వ్ చేసేవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు డజంట్ ఇట్ కమ్స్ అండర్ ఈ పాయింట్ మనం ఎయిమ్స్లో 3 ఎయిమ్స్ మాట్లాడుకున్నాం కదమ్మా, పని చేయట్లేదు ఇది, ఇదిగోండి 3 పాయింట్లు మాట్లాడుకున్నాం కదమ్మా. ఇంప్రూవ్ కార్పొరేట్ గవర్నెన్స్, సింప్లిఫై రెగ్యులేషన్స్, స్ట్రెంథెన్ మైనారిటీ ఇన్వెస్టర్స్. ఇప్పుడు రెగ్యులేషన్స్లో సింప్లిఫై అయినట్టు కాదా ఇది? మన రెగ్యులేషన్స్ ఎంత సింప్లిఫై చేసేసింది? ఏది, ఓల్డ్ యాక్ట్ న్యూ యాక్టా? న్యూ యాక్ట్. అందుకే వచ్చింది న్యూ యాక్ట్. వాడు చేయలేనిదేదో నేను చేద్దామని వచ్చానంటాడు. ఓకేనా? సో మూడోది స్ట్రెంథెన్ ద మైనారిటీ ఇన్వెస్టర్స్. మైనారిటీ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే పెద్దగా సిగ్నిఫికెన్స్ లేని వాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15% షేర్ 15% వాటా ఉన్న షేర్ హోల్డర్స్ ఉన్నారమ్మా. వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ మాట నెగ్గించుకోలేరు, వీళ్ళు కంపెనీకి యాంటీ అయితే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కంపెనీస్ యాక్ట్లో, కంపెనీస్ అడ్మినిస్ట్రేషన్లో 3 రెజల్యూషన్స్ ఉంటాయి. ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్, యునానిమస్ రెజల్యూషన్. యునానిమస్ని చాలా రేర్ కేసులో వాడతారు, బట్ వాడేది 2, ఆర్డినరీ, స్పెషల్. ఇక్కడ వెయిటేజ్ చెప్పాలి అంటే జాగ్రత్త వినండి. వెయిటేజ్ చెప్పాలి అంటే ఆర్డినరీ రెజల్యూషన్ అంటేనమ్మా 50% కన్నా ఎక్కువ మంది ఓట్ వేయాలి, ఎస్ అట్లా అని చెప్పి. అప్పుడు ఆ రెజల్యూషన్ ఏమైనట్టు, పాస్ అయినట్టు. ఓకేనా? స్పెషల్ రెజల్యూషన్ అంటే 75% కన్నా ఎక్కువ మంది ఓట్ వేయాలి రెజల్యూషన్కి ఫేవరబుల్గా, అప్పుడు ఆ రెజల్యూషన్ పాస్ అయినట్టు. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఒక 15% ఇన్వెస్టర్స్ ఉన్నారమ్మా, 15%. వీళ్ళని కంపెనీ వాళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడు ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, వాడు నిజం మాట్లాడతాడని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కలిసి వాడిని టార్గెట్ చేస్తారు. జస్ట్ లైక్ దట్ ఈ 15% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకిను కంపెనీకి చిన్న కోల్డ్ వార్ నడుస్తుంది. ఇప్పుడు రిమైనింగ్ కంపెనీ వాళ్ళందరూ తలుచుకుంటే వీళ్ళని తొక్కేయచ్చుగా. ఎలా సార్? సింపుల్ ఎగ్జాంపుల్, ఏ రిజల్యూషన్ పెట్టినా వీళ్ళు నో అంటారు, అవతల వాళ్ళు అందరూ ఎస్ అంటారు. అంటే ఎస్ నోట్లు పడితే నో ఎన్ని ఓట్లు పడతాయి? 85 ఏమో ఎస్కి పడతాయి, 15 ఏమో నోకి పడతాయి. ఇంక ఇప్పుడు చూడండి, మెజారిటీ వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ గెలవలేరు, ఎప్పటికీ వాళ్ళు విన్ అవ్వలేరు. ఎందుకని? పంతానికి పోయి ఈ 15% పీపుల్ని ఓడిద్దామని అయినా సరే ఈ 85 వాళ్ళందరూ ఒకలాగే ఉంటారు. ఇప్పుడు ఈ 15% వాళ్ళకి అసలు కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంటెన్షనల్గా కావాలని చెప్పి వీళ్ళు ఏది చేస్తే వాళ్ళు దానికి నో అని అంటారు. ఇంక ఇప్పుడు కంపెనీలో ఉండాల్సినటువంటి ఇంట్రెస్ట్ కానీ, ఉండేటువంటి ఆ ఫెసిలిటీ కానీ, వీళ్ళకి ఆ మోరల్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు ఈ 15% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఎవరి వల్ల? ఆ 85% వల్ల. మరి ఇలాంటి వాళ్ళకి ఏమంటాడు, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని. మరి ఇలాంటి మైనారిటీ ఇన్వెస్టర్స్కి ఏ దిక్కు లేదా? ఉంది. ఎవరు? కొత్త మొగుడు వచ్చాడు. ఎవరు? కొత్త కంపెనీస్ యాక్ట్ అనమాట. దాంట్లో కొత్త కంపెనీస్ యాక్ట్లో మైనారిటీ ఇన్వెస్టర్స్ని స్ట్రెంథెన్ చేసే విధంగా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. పాత కంపెనీస్ యాక్ట్లో లేనివి ఎక్కడున్నాయి? కొత్త కంపెనీస్ యాక్ట్లో ఉన్నాయి. ఎవరికి ఫేవరబుల్గా? మైనారిటీ ఇన్వెస్టర్స్కి ఫేవరబుల్గా. హూ ఆర్ మైనారిటీ ఇన్వెస్టర్స్ అంటే ఇక్కడ పర్సంటేజ్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి 15 చెప్పా, అంతేగాని 15% వాళ్ళు మైనారిటీ అని కాదు. 5% వాళ్ళు ఉంటారు, 10% వాళ్ళు ఉంటారు, 20% వాళ్ళు ఉంటారు. ఎవరైనా మైనారిటీ ఇన్వెస్టర్సే. సో ఈ మైనారిటీ ఇన్వెస్టర్స్ కనుక వాళ్ళ యొక్క రైట్స్ అనేవి ఇక్కడ దెబ్బతింటున్నాయి, డిఫీట్ అవుతున్నాయి, వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని అనిపిస్తే వీళ్ళకి చాలా రిజల్యూషన్స్ ఉన్నాయి. ఆర్ఓసి కంప్లైంట్ చేసే విధానం కానీ, ఎన్సిఎల్టీకి అప్లై చేసే విధానం కానీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అని అంటారమ్మా. సో ఆ ఎన్సిఎల్టీకి అప్లై చేసుకోవడానికి కానీ చాలా ప్రొవిజన్స్ ఎవరిచ్చారు?
కొత్త కంపెనీస్ యాక్ట్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎయిమ్ ఫర్ న్యూ కంపెనీస్ యాక్ట్ అనమాట. అంటే ఇప్పుడు వీడు ఎలక్షన్లో గెలిచాడు, కొత్త కంపెనీస్ యాక్ట్ గెలిచిన తర్వాత వీడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట. ఎవడో టీవీ యాంకర్ వచ్చి, సార్ మీకు అధికారం ఇచ్చారు కదా జనాలు, మీరేం చేస్తారు జనాలకి? మేము 3 పనులు చేస్తాం. మేము కార్పొరేట్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేస్తాం, మేము రెగ్యులేషన్స్ని సింప్లిఫై చేస్తాం, అలాగే మేము మైనారిటీ ఇన్వెస్టర్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఈ 3 మా ఎయిమ్స్, మా గోల్ ఇదే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పక్క స్టేట్లో, తెలంగాణలో 6 గ్యారంటీలు అని ఏదో చెప్పింది కదమ్మా, 6 గ్యారంటీస్ అని ఏదో చాలా ఉన్నాయిలేండి. అలాగే ఇక్కడ వీడికి కూడా 3 గ్యారంటీలు అనమాట. ఆ 3 గ్యారంటీలు, ఒకటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడం, రెండోది రెగ్యులేషన్స్ని సింప్లిఫై చేయడం, మూడోది మైనారిటీ ఇన్వెస్టర్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం. ఇది కూడా 2 మార్క్స్ దాంట్లో లేదా షార్ట్ ఆన్సర్స్ దాంట్లో ఇంపార్టెంట్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే మీకు తర్వాత వస్తుందమ్మా, అందుకే నేను ఎక్కువ చెప్పలేదు, బట్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ అన్ అకౌంటబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నాడమ్మా. హూ ఈజ్ ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్? కంపెనీ, నేను నిన్న చెప్పా, ఆర్టిఫిషియల్ పర్సనా న్యాచురల్ పర్సనా? ఆర్టిఫిషియల్ పర్సన్. ఇప్పుడు కంపెనీ మనిషిలాగా థింక్ చేస్తుందా? చేయలేదు. మరి కంపెనీ డెసిషన్స్ తీసుకోవాలంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలిగా. ఆ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్కి షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేస్తారు. ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ కంపెనీ నాదే, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చెప్తే ఇక్కడ నడుస్తుంది ఇట్లా అని చెప్పి యాటిట్యూడ్ చూపించారనుకోండి, నేను ఎవ్వరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు నిన్ను అడిగేటోళ్ళు లేడు అనుకుంటున్నావా? ఒకప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి కొన్ని పవర్స్ ఉండేవి. అంటే ఇంత దూరం ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక తప్పు జరిగితేనే కదమ్మా నెక్స్ట్ టైం దాన్ని జరగకుండా చూసుకునేటువంటి ఒక ఇది వస్తుంది. 1956 కంపెనీస్ యాక్ట్లో కార్పొరేట్ గవర్నెన్స్ గురించి అప్పుడు అంతగా రాలా, ఎందుకంటే అవన్నీ పెద్ద రోజులు. ఇప్పుడు స్కామ్లు ఉన్నాయమ్మా. ఇప్పటికి మనం రోజుకి అప్పుడప్పుడు న్యూస్లో కానీ ఎక్కడ చదివినా చూసినా అనుకుంటాం, ఓకే ఇలా కూడా స్కామ్ చేస్తారా అని అనిపిస్తుంది. అప్పటిదాకా మనకు తెలియదు, మనం నిజమని అనుకుంటాం, అది స్కామ్ అని తెలుస్తుంది. ఇవన్నీ డే బై డే వస్తాయి. ఇప్పుడు చైన్ స్నాచింగ్ ఉందమ్మా, ఒక 10-15 సంవత్సరాల నుంచేగా బాగా ఇలాంటి దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక 30 ఏళ్ల క్రితం 1970s 80s అసలు చైన్ స్నాచింగ్ ఇలాంటివి అని ఉండేయా? మన పాత సినిమాల్లో చూపించారు, దొంగ అంటే గళ్ళ చొక్కా వేసుకొని కర్చీఫ్ కట్టుకొని ఓ సుట్ట కాల్చుకుంటే ఇక్కడ పెద్ద మచ్చ పెట్టుకొని ఉంటాడు అనమాట. అంటే వాడు దొంగ అట్లా అని చెప్పి. అంటే అప్పుడు దొంగతనం విధానాలు వేరే ఉండేవి, ఇప్పుడు వేరే ఉంటున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు దోపిడీ అంటే ఏంటి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, కత్తి చూపించో ఏదో బెదిరించో నీ డబ్బులు లాక్కుంటారు. ఇప్పుడు ఏం కత్తులేం చూపించక్కర్లా, చిన్న ఓటీపీ చెప్తే చాలు, నీ అకౌంట్లో ఎంత ఉంటే అంత స్వైప్ అయిపోయే ఫ్రాడ్లు జరుగుతున్నాయా లేదా? ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అని చెప్పి ఎవరో కాల్ చేస్తారు, మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తామండి, ఓటీపీ చెప్పని అంటారు. ఆ ఒక్క ఓటీపీ నువ్వు చెప్పావంటే కేల్ కథం దుకాణం అయిపోయింది. ఇది కూడా దోపిడీయే కదమ్మా. అంటే ఒక తప్పు అనేది రకరకాల వేస్లో కొత్తగా జరుగుతుంది. ఇప్పుడు 1956 ఆ టైంలో నువ్వు ఆలోచిస్తే గవర్నెన్స్ ఒకలా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో అప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరుంటుంది కదా. మరి ఇప్పుడు కొన్ని తప్పులు జరగకుండా ఉండాలంటే వాళ్ళ మీద కూడా అకౌంటబిలిటీ పెట్టాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎవరు చేయమన్నారు నీకు, ఈ కమిటీకి నువ్వు ఆన్సరబుల్ ఉండాలి, నువ్వేం ఇక్కడ కింగ్ కాదు, యు ఆర్ జస్ట్ ఎ సర్వెంట్. నిన్ను ఎవరు అపాయింట్ చేశారు? షేర్ హోల్డర్స్ అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారు? నువ్వు కింగ్లా కూర్చోమన్నా? కాదు కదా. నిన్ను అపాయింట్ చేసినందుకు, అమ్మా కంపెనీ జాగ్రత్తగా చూసుకోమ్మా, మా బెనిఫిట్ కోసం బాగా పనిచేయమ్మా, అట్లనే కదా. సో జస్ట్ లైక్ దట్ ఈ షేర్ హోల్డర్స్కి నువ్వు అకౌంటబుల్గా ఉండాలి. ఈ షేర్ హోల్డర్స్ అడుగుతారు అంటే ఈ అడిగే మెకానిజం పెరగాలి. దానికి సంబంధించి కార్పొరేట్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని రూల్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఎందులో? కొత్త కంపెనీస్ యాక్ట్ 2013లో. ఎందులో లేవు ఇవి? ఓల్డ్ కంపెనీస్ యాక్ట్ 1956లో లేవు. అర్థమైందా? ఇంకా ఇది మీకు ఐ థింక్ ఫైనల్లో ఉన్నట్టున్నాయి, మీకు తక్కువే ఉందిలే. మీకు ఇంకా డైరెక్టర్స్ మీటింగ్స్ దీంతోనే ఎండ్ చేసేసాడు. కానీ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాంట్లో కమిటీస్ ఉంటాయమ్మా. ఆడిట్ కమిటీ అని, షేర్ హోల్డర్స్ కమిటీ అని, నామినీ కమిటీ అని, రెమ్యూనరేషన్ కమిటీ అని చాలా కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ అన్నిటి గురించి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద కూడా రెస్పాన్సిబిలిటీస్ పెట్టాలి. నువ్వు ఈ పనులు చేయాలి. మనం సేల్స్ మెన్ చూస్తూ ఉంటాం, బట్టల షాప్లో కానీ లేదా ఎలక్ట్రానిక్ షాపుల్లో కానీ వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు కొనుక్కోమని చెప్పి.
నిన్న బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, అసలు ఈ డ్రెస్ సూపర్ ఉంది మేడం, మీకు అసలు ఎంత బాగున్నారో, మీరు హీరోయిన్లా ఉన్నారు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. ఎందుకు చెప్తున్నారు అలా? వాళ్ళకి సేల్స్ పెరగాలని. ఏ సేల్స్ పెరిగితే ఏంటి, వాళ్ళకి ఏదో కొంచెం కమిషన్ వస్తుంది. జస్ట్ లైక్ దట్ నువ్వు వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకపోతే ఏం జరుగుతుంది, వాళ్ళు తీసుకుంటే తీసుకో లేదంటే బాగుంటారు. అప్పుడు సేల్స్ ఏమైతే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే ఆ ప్రెషర్ అనేది పైనుంచి నీకు ఉండాలి. జస్ట్ లైక్ దట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు కింగ్ కాదు, వాళ్ళ మీద కూడా ప్రెషర్. ఇగో నువ్వు ఈ కమిటీకి అకౌంటబుల్, నువ్వేం చేసా ఇక్కడ నడవదు, నువ్వు కమిటీ ఉంది, నిన్ను అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది, నువ్వు దానికి ఆన్సర్ చెప్పాలి. నీ యాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవరికి ఏమంటారు అన్ఆన్సర్డ్గా ఎట్లా కాదు, నువ్వు చేసే ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏంటో అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఉందమ్మా, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని రెగ్యులర్గా చెప్పారనుకోండి, క్లాస్లో ఎవడో ఉన్నాడు రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత. అట్లా కాదు, నువ్వు ఈ టైంకి రావాలి, కింద సైన్ పెట్టాలి, పైకి రావాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ సైన్ పెట్టాలి. ఈ మెకానిజం అంతా ఎందుకు అంటే ఒక అకౌంటబిలిటీ మీ మీద క్రియేట్ చేయడానికి. జస్ట్ లైక్ దట్ కార్పొరేట్ గవర్నెన్స్లో కూడా అడిగేటోడు లేడు అని చెప్పి తెలిస్తే ఎవరు మాట వినరు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తారు, ఈ కంపెనీ అంతా నాదే, నేనేం చేసినా నడుస్తుంది అని అనుకుంటారు. అలా కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తీసుకునే ప్రతి యాక్షన్కి వెనకాల మెకానిజం పెట్టి అవసరం వచ్చినప్పుడల్లా క్వశ్చన్స్ అడిగే మెకానిజం ఉందనుకో, వాడు మైండ్లో పెట్టుకుంటాడు, ఎందుకురా బాబు చేస్తే మళ్ళీ ఆడు అడుగుతాడు, ఏదన్నా తప్పు చేసామంటే ఆ కమిటీ ముందు ఆన్సర్ చెప్పాలి, ఈ కమిటీ వాడు సస్పెండ్ చేస్తాడు, షేర్ హోల్డర్స్ ఏమైనా అడుగుతారు, ఇప్పుడు ఏం చేస్తాడు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు. సో ఇట్లాంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇంక్రీజ్ చేసే యాక్టివిటీస్ ఈ యాక్ట్లో చాలా ఉన్నాయి. అర్థమైందా? సో ఈరోజు మనం స్ట్రక్చర్ అండ్ ఎయిమ్ గురించి మాట్లాడాం. స్ట్రక్చర్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 29 చాప్టర్స్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 470 సెక్షన్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 7 షెడ్యూల్స్ ఉన్నాయి స్ట్రక్చర్లో. ఎయిమ్ అసలు ఎందుకు ఈ కొత్త కంపెనీస్ యాక్ట్ అంటే దీనికి 3 ఎయిమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. అంటే పాత యాక్ట్లో లేదని కాదు, ఉంది, కొంచెం తక్కువ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. రెండోది ఏంటిదమ్మా ఎయిమ్లో? రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ని వీలైనంత వరకు సాఫిస్టికేటెడ్గా, యూజర్ ఫ్రెండ్లీగా సింప్లిఫై చేస్తూ పెట్టాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మైనారిటీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలి. దీస్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ న్యూ లా. దాని తర్వాత ఫీచర్స్ అని చెప్తాడు. కంపెనీ ఫీచర్స్ అమ్మ, ఆఫ్ కోర్స్ మీకు ఇవి తెలిసే ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫీచర్, కంపెనీ ఈజ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. అంటే కంపెనీ లా దృష్టిలో ఒక సపరేట్ పర్సన్. లా దృష్టిలో నువ్వు, నేను, ఆ అబ్బాయి, ఇంకో అబ్బాయి ఎట్లా ఉంటాడో కంపెనీ కూడా ఇన్ ద ఐస్ ఆఫ్ లా ఇట్ ఈజ్ ఏ సపరేట్ పర్సన్. దాన్నే సపరేట్ లీగల్ ఎంటిటీ అని అంటారు. ఐ థింక్ మీకు అకౌంట్స్లో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంటుంది. అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్ అని చెప్పి, ఇప్పుడు మరి అందుకే కదమ్మా ఓనర్ ఏమైనా బిజినెస్లో నుంచి తీసుకెళ్ళిపోయాడు అనుకో, మీరు దాన్ని డ్రాయింగ్స్ అని రాస్తారు. ఎందుకు రాస్తారు డ్రాయింగ్స్? బిజినెస్ ఆయనదేగా, ఆయన బిజినెస్లోంచి ఆయన తీసుకెళ్ళిపోతే నీకెందుకు డ్రాయింగ్స్ అని రాస్తున్నావు అంటే, సార్ బిజినెస్ ఆయనదే అయినా సరే అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఆయన వేరు, బిజినెస్ వేరు. దట్ ఈస్ వాట్ వీ కాల్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అట్లా ఇక్కడ కూడా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సపరేట్ లీగల్ ఎంటిటీ. అంటే ఇన్ ద ఐస్ ఆఫ్ లా కంపెనీ ఈజ్ ఏ సపరేట్ పర్సన్. అంతేగాని షేర్ హోల్డర్స్ అందరూ ఉంటే కంపెనీ ఉన్నట్టే, లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఉంటే కంపెనీ ఉన్నట్టే అట్లా ఉండదమ్మా. కంపెనీ ఈజ్ ఎంటైర్లీ ఏ సపరేట్ పర్సన్. ఓకేనా? ఎవరి దృష్టిలో? ఇన్ ద ఐస్ ఆఫ్ లా. రెండోది నిన్న చెప్పాను దీని గురించి, పర్పెచువల్ సక్సెషన్. పర్పెచువల్ అంటేనమ్మా నెవర్ ఎండింగ్, అంటే దానికి ఇంకా ఎండ్ అంటూ లేదు, పర్పెచువిటీ అంటారు. పర్పెచువల్ వాట్? సక్సెషన్ అంటే ఏంటంటే కంపెనీలో మెంబర్స్ అందరూ చనిపోయినా, షేర్ హోల్డర్స్ అందరూ చనిపోయినా, డైరెక్టర్స్ అందరూ చచ్చిపోయినా కంపెనీ మాత్రం చచ్చిపోదు. కంపెనీ విల్ ఎండ్ బై ఓన్లీ వన్ రీజన్. వాట్ ఈస్ దట్ రీజన్ అంటే వైండింగ్ అప్. ఇది జరిగితేనే కంపెనీ క్లోజ్ అవుతుంది. వైండింగ్ అప్ కాకుండా ఇంకోటి ఏదన్నా వే ఉందా కంపెనీ క్లోజ్ అవ్వడానికంటే? ద ఆన్సర్ ఈజ్ నో. సార్ మెంబర్స్ అందరూ చచ్చిపోయారు సార్, ఆటోమేటిక్గా కంపెనీ చచ్చిపోయినట్టేనా? నో, కంపెనీ మాత్రం అలాగే ఉంటుంది అనమాట. అర్థమైందా? సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్పెచువల్ సక్సెషన్ అంటే. మూడోది, కంపెనీ మే హ్యావ్ ఏ కామన్ సీల్. మే హ్యావ్ అంటున్నాడు ఎందుకంటే ఇది ఆప్షనల్ అనమాట. ఓకేనా? కామన్ సీల్ అంటే ఇప్పుడు నీకు సైన్ చేయడం వచ్చా? మనుషులు సైన్ చేస్తారు. ఓకేనా? అలాగే ఇంకో పర్సన్ సైన్ చేస్తాడు, ఇంకో పర్సన్ సైన్ చేస్తాడు. మరి కంపెనీ ఏ పర్సన్?
ఆర్టిఫిషియల్ పర్సన్, దాని చేతులు కాళ్ళు ఉండవుగా, మరి ఎట్లా సైన్ చేస్తుంది? అందుకనే స్టాంప్ కాదు నాన్న, సీల్ అంటారు. సీల్ అంటే ఎలా ఉంటుందంటే మీరు కిచెన్లో వేడి ఐటమ్స్ పట్టుకోవడానికి ఒక వాడతారు చూసారు, అదేదో అంటారు పట్టకర్ర అంటారు చూసారా, జస్ట్ లైక్ దట్ అలా ఉంటుంది అనమాట. అలా ఉండి ఏం చేస్తారంటే మీరు దేని మీద అయితే సీల్ అయ్యాలో ఆ పేపర్ని పెట్టి మధ్య ఇలా నొక్కుతారు. స్టాప్లర్ తెలుసు కానీ పిన్ని కొట్టే స్టాప్లర్, పిన్ ఎలా కొడతారు? ఏ పేజ్కి అయితే పిన్ కొట్టాలో ఆ పేజ్ని మధ్యలో పెట్టి ఇలా పిన్ కొడతారు కదా, జస్ట్ లైక్ దట్ కామన్ సీల్ కూడా అలాగే ఉంటుంది. ఏ పేపర్ మీద అయితే నువ్వు సిగ్నేచర్ కంపెనీ సిగ్నేచర్ పెట్టాలో ఆ పేపర్ని అక్కడ పెట్టి దాన్ని ప్రెస్ చేస్తారు. అప్పుడు కంపెనీ యొక్క లోగో ఉంటుంది చూసారా, అది అక్కడ పడుతుంది అనమాట. దాన్నే కామన్ సీల్ అంటారు. ఈ కామన్ సీల్ ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఉండదమ్మా, ఇద్దరి దగ్గరే ఉంటుంది. ఒకటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర లేకపోతే సిఎస్ ఉంటాడు కంపెనీలో. సిఎస్ అంటే ఎవరు? కంపెనీ సెక్రటరీ. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గరే ఉండాలి కామన్ సీల్. 2-3 కామన్ సీల్లు పెట్టుకోరమ్మా, ఒకటే పెట్టుకుంటారు. అది కూడా ఏదో ఒక కస్టోడియన్ దగ్గర ఉంటుంది, ఏదర్ డైరెక్టర్ దగ్గర ఉంటుంది ఆర్ఎల్స్ కంపెనీ సెక్రటరీ దగ్గర ఉంటుంది. అంతేగాని ప్యూన్ దగ్గర, వాచ్మెన్ దగ్గర, క్లర్క్ దగ్గర అందరికీ ఇవ్వరు కామన్ సీల్. ఎందుకంటే కంపెనీ కామన్ సీల్ అంటే చాలా పవర్ఫుల్. ఇంకేముందమ్మా, కంపెనీ ఇప్పుడు నీ సైన్ చేయడం నాకు వచ్చిందనుకో, నీ చెక్ బుక్ దొరికితే నేను ఏం చేస్తాను? నీ సైన్ చేసేసి డబ్బులు తీసుకుంటా. అది ఎంత డేంజరో కంపెనీ కామన్ సీల్ దొరకడం కూడా అంతే డేంజర్ అనమాట. కాబట్టి కామన్ సీల్ ఇవాళ రేపు కొంతమంది పెట్టుకోవట్లేదు, కొంతమంది ఆప్షనల్గా కావాలి మా కామన్ సీల్ అనుకుంటే దాన్ని అప్లై చేసుకుంటున్నారు. అందుకే అక్కడ మే అని అంటున్నాడు. మే అంటే ఆప్షనల్, కంపెనీ మే హ్యావ్ ఎ కామన్ సీల్. తర్వాత సపరేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ అనమాట. సపరేట్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటంటే కంపెనీ ప్రాపర్టీ అనేది మెంబర్స్ ప్రాపర్టీ కాదు, అదే షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ కాదు, లేదా షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ కంపెనీ ప్రాపర్టీ కాదు, ఎవరిది వాళ్ళే. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్ జ్యువెలర్స్ ఉంది కదమ్మా, రిలయన్స్ కంపెనీలో ఒక షేర్ కొనుక్కో, నువ్వు ఈక్విటీ షేర్ హోల్డర్ అవుతావు. ఈక్విటీ షేర్ హోల్డర్ అంటే ఓనర్ ఆఫ్ ద కంపెనీ కదా. ఇప్పుడు నీకు ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, నువ్వు ఓనర్ అవుతావు అని చెప్పి రిలయన్స్ షేర్ ఎంతమ్మా? 2000, 2500, పోను 3000 ఉంటుంది. ఒక షేర్ కొనుక్కొని నేను కూడా రిలయన్స్ కంపెనీలో ఓనర్నే అని చెప్పి జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయి 1 kg బంగారం తీసుకొచ్చేస్తే ఈ ఆలోచన అందరికీ వస్తుందిగా. అందుకని ఈ పాయింట్ ఉంటుంది అనమాట. సపరేట్ ప్రాపర్టీ అంటే కంపెనీ ప్రాపర్టీ ఈజ్ నాట్ షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ, అలాగే షేర్ హోల్డర్స్ ప్రాపర్టీ ఈజ్ నాట్ కంపెనీ ప్రాపర్టీ, వైస్ వర్సా. వాళ్ళది వీళ్ళు వాడుకోకూడదు, వీళ్ళది వాళ్ళు కూడా వాడుకోకూడదు, ఎవరి ప్రాపర్టీ వాళ్ళది. ఓకేనా? ఇంకోటి ద మెంబర్స్ ఆఫ్ ఏ కంపెనీ మే లిమిట్ దేర్ లయబిలిటీ. ఇది ఒక టైప్స్ ఆఫ్ కంపెనీస్ చెప్పినప్పుడు నేను చెప్తానమ్మా. ఎందుకంటే టైప్స్ ఆఫ్ కంపెనీస్లో లిమిటెడ్ కంపెనీ, అన్లిమిటెడ్ కంపెనీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటది? లిమిటెడ్ కంపెనీ, అన్లిమిటెడ్ కంపెనీ. లిమిటెడ్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీలో నువ్వు మెంబర్ అనుకో, నీకు లయబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది. అన్లిమిటెడ్ కంపెనీ అని కొన్ని ఉంటాయమ్మా, పేరు చివరి అన్లిమిటెడ్ అని ఉంటుంది అనమాట. అర్థమైందా? అన్లిమిటెడ్ కంపెనీలు ఎప్పుడు షేర్లు కొనకూడదు. ఎందుకంటే ఆ షేర్లు కొన్నారంటే దాని అర్థం మీకు పార్ట్నర్షిప్ గుర్తుందా? పార్ట్నర్షిప్లో లయబిలిటీ ఎలా ఉంటుంది? అన్లిమిటెడ్. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట, అన్లిమిటెడ్గా. ఓకేనా? అందుకే మీరు ఎప్పుడు ఏ కంపెనీ పేరు చివరి చూసినా లిమిటెడ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఇన్ఫోసిస్ అని చెప్పావు కదా నువ్వు, ఇదిగోండి అమ్మ, కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ చదువు? ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఎందుకు లిమిటెడ్ అన్నారు అంటే ఈ కంపెనీలో షేర్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి అప్పు లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఇన్ఫోసిస్ అన్లిమిటెడ్ అని ఉందనుకో, దాని అర్థం ఈ కంపెనీలో ఉంటాయమ్మా, నిజంగానే ఉంటాయి, ఇలాంటి అన్లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. కానీ 100కి 99 మంది అవి స్టార్ట్ చెయ్యరు, ఎవడో పిచ్చోడు స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ ఎవడన్నా స్టార్ట్ చేసిన అందులో ఎవరు కొనుక్కోరు. అమ్మ ఎవరైనా కావాలని చెప్పి అలాంటివి తీసుకుంటారా? ఎందుకని? ఆ పర్సనల్ లయబిలిటీ వస్తుంది, ఎవరైనా కావాలని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారమ్మా. సో కాబట్టి ఇక్కడ కూడా ఇన్ఫోసిస్ లిమిటెడ్ అని అంటే అర్థం ఇప్పుడు ఏ కంపెనీ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కంపెనీ పేరు చెప్పు, టీసీఎస్ ఉందనుకోండి, ఇవ్వండి టీసీఎస్, ఇక్కడ కొట్టేద్దండి దగ్గర వస్తుంది. టీసీఎస్ ఫౌండేషన్, టీసీఎస్ రిటైల్, టీసీఎస్ అగ్రో, ఎందుకు ఎన్ని చెప్తున్నాడు ఇది? సరే ఇదిగోండి ఇక్కడ ఇన్ని కంపెనీస్ వచ్చాయి కదా, ప్రతి కంపెనీకి చివరి ఏముంది? లిమిటెడ్, 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 లిమిటెడ్.
అండ్ పీవీటీ ఎల్టీడీ అన్నా కూడా ప్రైవేట్ లిమిటెడ్, అక్కడ కూడా మళ్ళీ ఏముంది, లిమిటెడే. అంటే దాని అర్థం అక్కడ ఆ కంపెనీలో షేర్లు కొన్నా కూడా నీకు అప్పు ఎలా ఉంటుంది, లిమిటెడ్గానే ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా అన్లిమిటెడ్ ఉందనుకోండి, వెంటనే మీరు అలర్ట్ అవ్వాలి, ఆ కంపెనీ నుంచి మీరు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ కంపెనీలో పొరపాటున మీరు షేర్లు కొన్నా సరే ఏమవుద్ది, మీకు డబ్బులు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, పర్సనల్ లయబిలిటీ ఉంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకేమంటాడు, ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్, ఇది నేను చెప్పా, ఆర్టిఫిషియల్ పర్సనాలిటీ కంపెనీ అనేది. తర్వాత కెపాసిటీ టు స్యూ అండ్ బీ స్యూడ్, అంటే స్యూ అంటే లీగల్ కేసు ఫైల్ చేయడం అనమాట. కంపెనీ మీద నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు, నీ మీద కంపెనీ కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఇది కెపాసిటీ టు స్యూ అండ్ బీ స్యూడ్ అంటే అర్థం అది. ఓకేనా, రైట్. ఇవి యాజ్ ఫర్ యాజ్ ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ అమ్మ. చాలా ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నాం, స్ట్రక్చర్ మాట్లాడాం, ఎయిమ్ మాట్లాడాం, ఫీచర్స్ మాట్లాడాం, అంతే. స్ట్రక్చర్లో ఏంటి అనుకున్నాం, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, 29 చాప్టర్స్, షెడ్యూల్స్ 7, సెక్షన్స్ 470, అర్థమవుతుందా. అలాగే ఎయిమ్ ఆఫ్ ద న్యూ లా ఏంటి, 3 ఎయిమ్స్ ఉన్నాయి. ఒకటి సీజీ ఇంప్రూవ్ చేయడం, సీజీ అంటే కార్పొరేట్ గవర్నెన్స్. రెండోది రెగ్యులేషన్స్ని ఈజీ చేయడం, సింప్లిఫై చేయడం. మూడోది ఎవరినో ప్రొటెక్ట్ చేయాలి, మైనారిటీ ఇన్వెస్టర్స్. దీస్ ఆర్ ద ఎయిమ్స్. ఫీచర్స్ ఇప్పుడు మనం మాట్లాడాం ఒక్కోటి. చాలు, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. రేపు కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్, అదే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడుంటే అప్పుడు కార్పొరేట్ వీల్ గురించి మాట్లాడదాం. అసలు కార్పొరేట్ వీల్ అంటే ఏంటి, దీన్ని ఎవరు ఎలా యూజ్ చేశారు, మిస్యూజ్ చేశారు, దీని ఎక్సెప్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, రైట్. 7 మెంబర్స్ ఉన్నారు ఆన్లైన్లో, చందన, లిఖిత, భవనిత, ప్రభుప్రియ, జయతేజ, కావ్య, యామిని. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో? ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా. ఇప్పటివరకు సోఫార్ డిస్కషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ డౌట్స్ ఏం లేకపోతే విల్ క్లోజ్ ద సెషన్. నో సార్, ఓకే. ఏంటి ఒకళ్ళే రిప్లై ఇచ్చారు, మిగిలిన నిద్రపోతున్నారా? సరే అయితే ఓకే, రైట్. మీ క్లాస్ ఉందమ్మా ఇప్పుడు, కంటిన్యూషన్ క్లాస్ ఏం లేదుగా, క్లోజ్ అంతేగా, రైట్. ఓకేమ్మా, లెట్స్ క్లోజ్ ద సెషన్. మీకు మార్నింగ్ ఉంటున్నాయా క్లాసులు? అంటే 10 to 12 ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఒకటి, అంతేనా? అది మీకు ఆన్లైనా? ఇక్కడ ఎవరు చెప్తున్నారు? కాస్టింగ్, ఓకే గిరిధర్ సార్. ఓకే, తర్వాత ఇప్పుడు